తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక ఇప్పటికే మన తెలంగాణలో వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఫిలేరియా డయాలిసిస్, హెచ్ఐవి ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లు అంటే 2,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో ప్రతి నెల వారికి 4,016 రూపాయలు, 4,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా 6,016 రూపాయల కొత్త ఆసరా చేయూత పెన్షన్ డబ్బులను పంపిణీ చేసే ప్రక్రియ భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననైతే మనకి 1.28 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల పూర్తి ఖాతాలు అనేది రద్దు చేయడం అయితే జరిగింది. అంటే పెన్షన్ల పథకాల నుంచి వారిని పూర్తిగానైతే తొలగించడం జరిగిందన్నమాట. సో ఇలా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయకముందు తనిఖీలు చేస్తూ జిల్లాల వారీగా, విడుదల వారీగా తనిఖీలు అనేది నిర్వహిస్తూ అనర్హతగా తేలినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలని పూర్తిగా రద్దు చేయడానికి పూర్తి ఏదైతే అప్డేట్స్ అనేది వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఇస్తామని చెప్పినటువంటి కొత్త ఆసరా చేయూత పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎప్పటి నుంచి జమ చేస్తారన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగా సమాచారాన్ని ఎటువంటి మనకి లాగ్ అనేది లేకుండా సమాచారం అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. సో అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక మనం వివరాలకి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణలో కొత్త పెన్షన్లు ఎవరైతే పాత పెన్షన్ డబ్బులను ప్రతి నెల పొందుతున్నారో అటువంటి వారందరికీ కూడా 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, ఇటు 4,000 రూపాయలు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం భారీ అప్డేట్స్ అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక ఏదైతే ఈ జూన్ నెలలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేయకపోతే ఒకవేళ కొత్త పెన్షన్ డబ్బులను మనకి రాబోతున్నటువంటి జూలై నెల మొదటి వారం లేదంటే చివరి వారం నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయాలని అయితే చూస్తున్నట్లు ఇక్కడ భారీ ఎత్తున అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు ఇటు కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తే ఇటు మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా విడుదల చేయాలని భారీ ఎత్తున కసరత్తులను మొదలు పెట్టడం షురూ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు తెలంగాణలో విడుదల చేస్తామని చెప్పినటువంటి ఈ 2 కొత్త పథకాలు మనకి రానున్నటువంటి మరో దాదాపు నెల నుంచి 28 రోజులలో దాదాపు 24 రోజులలో దీనిపైన అఫీషియల్ అప్డేట్ని రిలీజ్ చేస్తామని వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక మే నెల పెన్షన్ డబ్బులు ఈ జూన్ నెల 28, 26 తారీఖు నుంచి లబ్ధిదారుల ఖాతాలలో తిరిగి పాత పెన్షన్ డబ్బుల కిందనే పాత పెన్షన్ డబ్బులని లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ని విడుదల చేయడం జరిగిందన్నమాట. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.